Hello everyone, welcome to Java Coding Academy. In today's class, we will learn the types of variables in Java. So let's get started. First of all, మనకు త్రీ టైప్స్ ఉన్నాయి వేరియబుల్స్ లో. ఒకటి లోకల్ వేరియబుల్ అండ్ ఇంకొకటి ఇన్స్టాన్స్ వేరియబుల్ అండ్ థర్డ్ వచ్చేసి స్టాటిక్ వేరియబుల్. ఫస్ట్ వన్ ఏంటి? లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అంటే ఏదైనా ఒక వేరియబుల్ ని మెథడ్ ఆర్ కన్స్ట్రక్టర్ ఆర్ బ్లాక్ లోపల డిక్లేర్ చేస్తాము. ఆ వేరియబుల్ ని మనం లోకల్ వేరియబుల్ అంటాము. ఆ వేరియబుల్ ని మనం మెథడ్ లోపల అండ్ కన్స్ట్రక్టర్ లోపల అండ్ బ్లాక్ లోపల ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని యాక్సెస్ చేసుకోగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ క్లాస్ క్రియేట్ చేస్తున్నా, దాని తర్వాత ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నా. ఆ మెథడ్ లోపల నేను ఏజ్ అనే ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసి దానికి ఒక వాల్యూని అసైన్ చేస్తున్నా. దాన్నే మనం ఏజ్ ని లోకల్ వేరియబుల్ అని అంటాము. ఏజ్ ఇస్ లోకల్ వేరియబుల్. దెన్ మనం ఈ మెథడ్ లోనే ఏజ్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నా ఈ క్లాస్ కి. సో S1 అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాక ఆ మెథడ్ ని కాల్ చేస్తున్నా. డిస్ప్లే మెథడ్ లోకి వెళ్తుంది. ఇక్కడ లోకల్ వేరియబుల్ ఏజ్ ఉంది కదా, ఇక్కడ మనం దాన్ని ప్రింట్ చేస్తున్నాము. సో ప్రింట్ అవుతుందా లేదు చూద్దాము. ఎస్, ప్రింట్ అయింది. బికాస్ మనం మెథడ్ లోపలే ఆ వేరియబుల్ ని యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆ వేరియబుల్ ని ఆ మెథడ్ లోపల యాక్సెస్ చేయడానికి చూస్తున్నాము. అప్పుడు ఏమవుతుంది? కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. అంటే కంపైలేషన్ ఫెయిల్యూర్ డ్యూ టు ఫాలోయింగ్ ఎర్రర్స్. ఓకేనా? సో ఇది లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్ ని మనము మెథడ్ ఆర్ కన్స్ట్రక్టర్ ఆర్ బ్లాక్ లోపల డిక్లేర్ చేసి అండ్ దాని లోపలే మనం యాక్సెస్ చేసుకోగలుగుతాము. దాన్నే లోకల్ వేరియబుల్ అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్ ని మనం క్లాస్ లోపల అండ్ మెథడ్స్, కన్స్ట్రక్టర్స్ అండ్ బ్లాక్స్ బయట డిక్లేర్ చేస్తాము. అండ్ మనం ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం కదా, S1 అండ్ S2. ఈ రెండు ఆబ్జెక్ట్స్ కి ఇన్స్టాన్స్ వేరియబుల్ ఒక కాపీ అనేది వస్తుంది అనమాట. నేమ్ ఏజ్ అనేసి. మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా దీన్ని డిస్కస్ చేసుకుందాం, మీకు అర్థమవుతుంది. స్టూడెంట్ క్లాస్ ని క్రియేట్ చేసా. నెక్స్ట్ నేమ్ ని ఏజ్ ని రాసాను. ఇదే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటాము. మెయిన్ మెథడ్ లోపల ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. స్టూడెంట్ S2 is equals to న్యూ స్టూడెంట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఈ S1 కి S2 కి ఇన్స్టాన్స్ వేరియబుల్ ఒక కాపీ అనేది వచ్చేసింది. దాని తర్వాత కానీ ఆ కాపీలో చూసినట్టయితే నేమ్ కి నల్ ఉంది, ఏజ్ కి 0 ఉంది. నేమ్ కి నల్, ఏజ్ కి 0 అంటే డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం వాల్యూస్ ఈ యొక్క ఇన్స్టాన్స్ వేరియబుల్ కి మనం వాల్యూస్ ని అసైన్ చేయాలి. ఎలా అసైన్ చేస్తాము? S1 డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు సీత and S1 dot age is equals to 20. S2 ఒక నేమ్ వచ్చేసి రామ అని చెప్పి అసైన్ చేశాను, ఆర్ రామ్ అని చెప్పి అసైన్ చేశాను. అండ్ S2 ఒక ఏజ్ చేసి 20 అని చెప్పి అసైన్ చేశాను. ఇప్పుడు నేను వీటిని ప్రింట్ చేయాలనుకుంటున్నా. S1 డాట్ నేమ్ ని అండ్ S1 డాట్ ఏజ్ ని ప్రింట్ చేసా. అదే విధంగా S2 ఒక డీటెయిల్స్ ని కూడా నేను ప్రింట్ చేస్తా. S2 డాట్ నేమ్ ని S2 డాట్ ఏజ్ ని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు ఏం అవుట్పుట్ వస్తుంది? సీత 20, రామ్ 22. అంటే మనం వాల్యూస్ ని అసైన్ చేసేసాక ఈ నల్ ప్లేస్ లో సీత అనేది అసైన్ అవుతుంది అండ్ 0 ప్లేస్ లో 20 అనేది వస్తుంది. అండ్ ఇక్కడ కూడా నల్ ప్లేస్ లో రామ్ అనేది వస్తుంది అండ్ 0 ప్లేస్ లో 22 అనేది వస్తుంది. ఇప్పుడు మనం S1 డాట్ నేమ్ ప్రింట్ చేసినప్పుడు
సీత ప్రింట్ అవుతుంది. S1 డాట్ ఏజ్ ప్రింట్ చేసినప్పుడు 20 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ S2 డాట్ నేమ్ ప్రింట్ చేసినప్పుడు రామ్ ప్రింట్ అవుతుంది. S2 డాట్ ఏజ్ ప్రింట్ చేసినప్పుడు 22 అని ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఇన్‌స్టాన్స్ వేరియబుల్. థర్డ్ వన్ వచ్చేసి స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ అంటే మనం ఏదైతే వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు మనం స్టాటిక్ కీవర్డ్‌ని యూజ్ చేస్తాము. ఓకేనా? సీ ఇలా. ఇప్పుడు మనము దీన్ని ఇంకా డీటెయిల్‌గా చెప్పుకుందాము. చూడండి. అందరు స్టూడెంట్స్ సేమ్ కాలేజ్‌లో చదువుతున్నారనుకుందాం. ప్రతి ఒక్క స్టూడెంట్‌కి నేమ్, ఏజ్ అవన్నీ డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ కాలేజ్ నేమ్ అనేది సేమ్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం స్టాటిక్ కీవర్డ్ పెట్టడం వల్ల ఏమి ఉపయోగం ఉన్నాయి? పెట్టలేకపోవడం వల్ల ఏం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అని చూసుకుందాము. హియర్ మనం నేమ్‌ని డిక్లేర్ చేసాము అండ్ కాలేజ్‌ని డిక్లేర్ చేస్తాము. ఫస్ట్ స్టాటిక్ పెట్టలేదు కాబట్టి 2 ఇన్‌స్టాన్స్ వేరియబుల్ లాగే అవుతుంది. ఇక్కడ మెయిన్ మెథడ్ ఏం చేసాము? S1 అండ్ S2 అనే ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేసుకున్నాము. అండ్ S1కి నేమ్ జాన్ అని ఇచ్చాము. కాలేజ్ ఏబీసీ కాలేజ్ సంథింగ్. అండ్ S2కి నేమ్ డావిడ్ అని ఇచ్చాను. అండ్ కాలేజ్ ఏబీసీ కాలేజ్. ఇక్కడ మనం ఎప్పుడైతే వాళ్ళ డీటెయిల్స్‌ని ప్రింట్ చేస్తామో జాన్ ఏబీసీ కాలేజ్, డావిడ్ ఏబీసీ కాలేజ్. ఏమైంది ఇక్కడ? S1కి సెపరేట్‌గా కాలేజ్ రాసాము. S2కి సెపరేట్‌గా కాలేజ్ రాసాము. ఈ 2 కాలేజెస్ సేమ్ అయినా కూడా మనం 2 కాపీస్ ప్రింట్ చేస్తున్నాము. సో, దీనివల్ల మనకు మెమరీ వేస్టేజ్ అనేది వస్తుంది. సో, దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి మనం స్టాటిక్ వేరియబుల్‌ని యూజ్ చేస్తాము. స్టాటిక్ వేరియబుల్ అంటే స్టాటిక్ కీవర్డ్‌ని యూజ్ చేస్తే మనకది స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి మనం ఒకే దాంట్లో వేరియబుల్ డిక్లేర్ చేసాము అండ్ అసైన్ చేసాము. దీన్ని మనం స్టాటిక్ వేరియబుల్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు నేమ్ డిఫరెంట్ కాబట్టి నేమ్ 2 వాల్యూస్ అసైన్ చేసాము. కానీ కాలేజ్ సేమ్ కదా! కాలేజ్ సేమ్ కాబట్టి స్టూడెంట్ అంటే క్లాస్ నేమ్ డాట్ కాలేజ్, క్లాస్ నేమ్ డాట్ కాలేజ్. ఇప్పుడు సేమ్ కాలేజే కాబట్టి నీకు ఏబీసీ కాలేజ్ అని ప్రింట్ అయిపోయింది. 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా! కానీ 1 కాపీ ఆఫ్ కాలేజే ఉందన్నమాట. దీనివల్ల మెమరీ అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ స్టూడెంట్ క్లాస్‌లో ఆబ్జెక్ట్‌కి అంటే S1 ఆబ్జెక్ట్, S2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా! ఈ ఆబ్జెక్ట్ లోపల మన కాలేజ్ అనేది స్టోర్ అవ్వడం లేదు. ఈ ఆబ్జెక్ట్ లోపల మన కాలేజ్ అనేది స్టోర్ అవ్వడం లేదు. కాలేజ్ అనేది ఆబ్జెక్ట్ బయటనే మనకు ఉంది. అంటే ఇట్ బిలాంగ్స్ టు ద క్లాస్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి చేంజ్ ద స్టాటిక్ వేరియబుల్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏబీసీ కాలేజ్ అని చెప్పి అసైన్ చేశా కదా! ఈ ఏబీసీ కాలేజ్‌ని సమ్ ఎక్స్‌వైజెడ్ కాలేజ్ అని చెప్పి నేను అప్డేట్ చేశాను. ఇప్పుడు నువ్వు ప్రింట్ చేస్తే నీకు ఎక్స్‌వైజెడ్ కాలేజ్ అనేది ప్రింట్ అయింది. అంటే ఈ 2 సేమ్ స్టాటిక్ వేరియబుల్‌ని షేర్ చేసుకోవడం వల్ల నువ్వు ఒక్కసారి చేంజ్ చేస్తే రెండిటికి చేంజ్ అయింది. ఇక్కడ డిఫరెన్సెస్ క్లియర్‌గా ఉంది. ఇన్‌స్టాన్స్ వేరియబుల్ అంటే అది ఆబ్జెక్ట్‌కి సంబంధించింది. స్టాటిక్ వేరియబుల్ అనేది క్లాస్‌కి సంబంధించింది. ఇక్కడ ఇన్‌స్టాన్స్ వేరియబుల్‌లో ప్రతి ఒక్క ఆబ్జెక్ట్‌కి సెపరేట్ కాపీస్ ఒస్తాయి. కానీ స్టాటిక్ వేరియబుల్స్‌లో ఒకే కాపీని అన్ని ఆబ్జెక్ట్స్ షేర్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఎవ్రీ ఆబ్జెక్ట్ లోపల ఉంటుంది. ఇక్కడ ఓన్లీ క్లాస్ లోపల ఒక్కసారి మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ మనం ఏదైనా చేంజ్ చేసామంటే ఆబ్జెక్ట్ ఒక్కటే ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైనా చేంజ్ చేసామంటే అన్ని ఆబ్జెక్ట్స్‌కి ఎఫెక్ట్ అవుతుంది. That's all for today's class. Thank you for watching. If you found this video helpful, please like, share and subscribe to Java Coding Academy. See you in the next class.